హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అర్చన ముచ్చట్లు. అందరు ఎట్టారు? మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాము. సో మరొక ఇంట్రెస్టింగ్ లాగ్తో అయితే మళ్ళీ ముందుకు వచ్చేసిన. ఈ వీడియోలో మీరేం చూస్తారంటే నా ఈవినింగ్ రొటీన్ ఆ రోజు ఎట్లా ఉండిందో ఈ వీడియోలో చూస్తారు. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ కూడా షేర్ చేసిన. అండ్ నా హెయిర్ ఆయిల్ అప్డేట్ ఏంటంటే చాలా చాలా యూస్ఫుల్గా ఉంది ఆయిల్. హెయిర్ లాస్ ఎంత తగ్గిందో హెయిర్ గ్రోత్ కూడా అంతే పెరిగింది. నేను లాస్ట్ 3 monthsగా నేను వాడినప్పుడు నా హెయిర్ గ్రోత్ ఎట్లా ఉంది అనేది నేను ఒక కొలాజ్ చేసి ఒక పిక్చర్ వేస్తా పైన, చూడండి, మీకే రిజల్ట్స్ అర్థమైపోతుంది. అండ్ హెయిర్ డెన్సిటీ కూడా బాగా అయింది, హెయిర్ సాఫ్ట్గా అయింది అనమాట. యాక్చువల్గా అయితే ఈ హెయిర్ ఎట్లుండే అంటే గడ్డిలాగా ఉంటుంది, అట్లాంటి నా హెయిర్ సాఫ్ట్గా అయిపోయింది అనమాట. మీకు ఒకవేళ యూజ్ ఉంటుంది అనిపిస్తే చెక్ చేయండి. నేను వీడియో ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసిన. మొన్న ఏకాదశికి ఈసారి నేను ఊరు వెళ్ళలేదు అనమాట. తొలి ఏకాదశి అంటే మా సైడ్ ఇట్లా వేస్తారంటే మా అమ్మ వాళ్ళకి కానీ మా అత్తగారికి కానీ ఎవరికి అప్పాలు చేసుకొని నాన్ వెజ్ పండుగ అనమాట మాకు ఇది. తొలి ఏకాదశి అయినా కూడా ఎందుకో అప్పటి నుంచి ఇది నాన్ వెజ్ పండుగనే మాకు. ఆ రోజు ఏటలను కోసుకున్నాడు, ఇట్లాంటి సంగతులు అప్పాలు చేసుకుంటూ ఇవే జరుగుతాయి. గుళ్ళలో పోవడం అనేది చాలా తక్కువ. వెళ్ళినా కూడా ఒకవేళ పొద్దున పూట వెళ్ళొచ్చేసి మళ్ళీ నాన్ వెజ్ వండుకొని తినే ఆ ఫెస్టివల్ మాకు ఇదైతే. బట్ నేను వెళ్ళలేదు, ఎందుకంటే దానికంటే 4-5 రోజుల ముందే మా నాయన దశదిన కర్మైన ఉండే, దానికి వేయించింది నేను. సో మళ్ళీ 2 daysకి నేను వెళ్ళాలంటే నా వల్ల కాలేదు, ఇంకా నేను వెళ్ళలేదు. అందుకని తమ్ముడు తర్వాత ఫెస్టివల్కి ఉండి తర్వాత వచ్చింది తమ్ముడు. సో తమ్ముడితో అమ్మ అప్పాలు పంపించింది. పిల్లలు తింటారు కదా, నేను వద్దని చెప్పిన అమ్మండి, పిల్లలు ఉన్నారు కదా తింటారు అనేసి చేసి పంపించింది. ఇంకా వాళ్ళ తమ్ముడు మా వారు తినేసి ఇంకా ఆఫీసులకి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను అది వెళ్ళిపోగానే ఇంకా నా డైలీ పనులు ఉంటాయి కదా, తిన్న తర్వాత లంచ్ తిన్న తర్వాత ఉన్న గిన్నెలని కడిగేసుకొని చిన్న పక్కన పడుకోబెట్టేసిన. ఎందుకంటే తను పడుకున్నప్పుడు గిన్నెలు కడితే సౌండ్కి తను లేస్తుంది అనేసి ముందే కడిగేస్తాను అనమాట. తను మెలకువతో ఉన్నప్పుడు కడిగేసేసిన. అండ్ తను పడుకోబెట్టేసి నేను బాలామృతం కేక్ చేస్తున్నాను అనమాట. ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉండింది, ఒకవేళ చూడకపోతే వెళ్ళి చూడండి. నేను ఇందులో కూడా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తా. ఒక 4 cups ఆఫ్ బాలామృతము, ఒక 2 tablespoons షుగరు, ఒక చిన్న ఇలాచీ ఫ్లేవర్ నచ్చితే వేసుకొని మెత్తగా ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోవాలి. దీంట్లో మనం పాలు ఇష్టం లేకపోతే వాటర్ అయినా సరే కలుపుకోవచ్చు. మంచిగా కలుపుకొని ఎప్పుడైనా గుర్తుంచుకోండి, కేక్ చేసేటప్పుడు ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేయాలని. అంటే క్లాక్ వైజా ఆర్ యాంటీ క్లాక్ వైజా ఏదో ఒక సైడ్ వేయాలి. 2 sides చేస్తే ఏంటంటే కేక్ విరిగిపోతుంది అనమాట. మంచిగా ఆ పిండి అంతా మెత్తగా మనకి రిబ్బన్ బ్యాటర్ అంటారు కదా, అట్లా వచ్చేటట్టుగా మంచిగా కలుపుకోవాలి. అండ్ ఒక ఈనో ప్యాకెట్ మొత్తం వేసేసి కలిపేసేయాలి. నేనైతే ఎప్పుడైనా వాటర్ పోసి ఆవిరికి ఉడికిచ్చేస్తుంది. ఈసారి అట్లా వేయకుండా కింద సాల్ట్ పోసిన, ఒక పెద్ద బగోని పెట్టి దాని కింద సాల్ట్ పోసి దాంట్లో వేసి పెట్టినాను అనమాట. ఒక 30 minutesకి అది ఉడికిపోతుంది. లేదంటే ఇంకొక 5 minutes ఎక్స్ట్రా పెడితే మంచిగా బేక్ అవుతుంది అనమాట కేకు. సో కేక్ అయితే బేక్ అయిపోయింది 35 minutesకి మంచిగా. సో నేను ఆ కేక్ అయిపోయింది కదా, సో తీసి కింద పెట్టేసి చల్లారలోపు కనెక్షన్ తీసుకొద్దాం అన్నట్టుగా నేనైతే స్కూల్కి స్టార్ట్ అయిపోయినా. మాకు వాకబుల్ డిస్టెన్స్, జస్ట్ నేను ఒక 10 minutesలో కనెక్షన్ స్కూల్ దగ్గరికి వెళ్తాను అనమాట. ఆ లోపు చల్లగా అవుతుంది. మళ్ళీ వచ్చిన తర్వాత చేయాలంటే అది చేయడానికి 1/2 hour, చల్లగా కావడానికి ఒక 10 to 15 minutes పడుతుంది. అంతలో పిల్లలు వెయిట్ చేయరు కదా, అందుకనే ఎప్పుడైనా సరే తను స్కూల్ నుంచి రాకంటే ముందే చేసేస్తుంది. అక్కడ పోయి నేను తీసుకొచ్చేసరికి అది కొద్దిగా చల్లగా అవుతుంది, తినేటట్టుగా అవుతుంది అన్నట్టుగా. ఇంకా కనెక్షన్ స్కూల్ నుంచి తీసుకొచ్చేసి తను స్కూల్ నుంచి వచ్చేసింది కదా, రాగానే డ్రెస్ చేంజ్ చేస్తాను అనమాట. యూనిఫామ్, సనీక్షకి యూనిఫామ్ ఉంది స్కూల్కి. సో నాకు తెలియక నేనేం చేసిన అంటే, వాళ్ళ స్కూల్లో 2 యూనిఫామ్లు ఉన్నాయి. ఎల్కేజీ యూకేజీకి ఒక యూనిఫామ్, 1st to 10th వరకు ఒక యూనిఫామ్ అనమాట. మాకు తెలియక మేము వేరే అమీర్పేటలో ఉంటే అక్కడ పోయి తెచ్చినాము స్కూల్ పేరు చెప్పి. బట్ దాని క్లాస్లో అందరూ రెడ్ కలర్ యూనిఫామ్ వేసుకొస్తారంట. తను రోజు గొడవ, నాకు యూనిఫామ్ నచ్చలేదు, నాకు అలాంటిదే కావాలి. నేను ఒకటి తెచ్చినా అయిపోతున్నాయి, ఇంకోటి ఎడగొండు. నేను 2 తెచ్చినా అది తెచ్చి కూడా 1 month అయిపోతుంది. నాకు ఇప్పుడు తెలిసింది అది ఎల్కేజీకి వేరే యూనిఫామ్ ఉందనేసి. ఇప్పుడు ఏం చేయలేను, ఇంకా ఏదో సర్ది చెప్పి ఉప్పు పెడుతున్న సనీక్షని. రోజు సాక్స్లు అయితే రోజు డైలీ ఉతికేస్తా, షూలు మాత్రం 2 daysకి ఒకసారి ఉతుకుతా సనీక్షకి. అండ్ వామ్ వాటర్తో ఏం కడగాను, చల్లటి వాటర్తో కడిగితే, చల్లటి వాటర్తో కడిగితేనే కొంచెం కూల్ అవుతుంది అనమాట, మైండ్ రిఫ్రెషింగ్గా ఉంటుంది. హాట్ వాటర్తో కడిగితే అంత రిఫ్రెషింగ్గా అనిపించదు నాకెందుకు. అందుకనే పిల్లలకు కూడా కూల్ వాటర్తో కడిగేస్తాను నేను.
సో ఫ్రెష్ అయిపోయింది కదా సనక్ష. తనకు అక్కడ నుంచి వచ్చేటప్పుడే చెప్తున్నాను అనమాట నేను. రోడ్ మీద వచ్చేటప్పుడే తను అడుగుతుంది ఏం చేసినావు ఈరోజు అనేసి. ఎందుకంటే ఆకలితో వస్తారు కదా, వాళ్ళకి లంచ్ 12:30కి అట్లా అవుతుంది. మళ్ళీ మధ్యలో స్నాక్ బ్రేక్ ఉంటుంది. బట్ ఎంతైనా ఆకలి వేస్తుంది కదా పిల్లలకి 4కి వచ్చేసరికి. అట్లా ఆకలి మీద వస్తుంది అన్నమాట. ఏదైనా చేయగానే ఇష్టంగా తింటుంది. ఏది చేయక పాలు బిస్కెట్ ఇచ్చిన రోజు కొంచెం మొహం మార్చుకుంటుంది అనమాట. మా సనక్ష ఏదైనా చేస్తే మంచి చెప్తుంది, మమ్మీ ఐ లవ్ యూ మమ్మీ, నువ్వు నాకు చాలా చాలా ఇష్టం, ఇట్లాంటివన్నీ చెప్తూ ఉంటుంది అనమాట మా సనక్ష నాకు. ఈ మధ్య స్కూల్కి వెళ్ళినప్పటి నుంచి స్టార్ట్ చేసింది. సో పిల్లలు అక్కడ కేక్ తిన్నారు కదా, ఇదే నాకు ఛాన్స్ అనమాట టీ ఆర్ కాఫీ తాగడానికి. నేను అసలు కాఫీ పర్సన్ కాదు, టీ పర్సనే. నేను ఎప్పుడు మా చిన్న పాప వెంట్రుకలు తీసినప్పుడు తాగిన అనుకుంటా కాఫీ. నేను కాఫీ బయట ఎప్పుడైనా తాగుతా కానీ ఇంట్లో ఎప్పుడు చేసుకొని తాగలేదు. ఇదే ఫస్ట్ టైం చేసుకోవడం కూడా అడ్వర్టైజ్మెంట్లో చూసి చేసుకున్నాను నేను. ఎట్లా ఉండిందంటే ఫస్ట్ టైం నా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండిందంటే పర్వాలేదు, కొద్దిగా చేదుగా ఆ ఫీలింగ్ అయితే ఉండింది. కాఫీ తాగితే ఏ ఫీలింగ్ ఉంటుందో అట్లా, బట్ నచ్చింది. ఆ రోజు ఫస్ట్ డే చేసుకొని తాగినా కదా, నెక్స్ట్ డే టీ కంటే కాఫీ తాగడమే బెటర్ అనిపించింది. ఎందుకంటే 2 గ్లాసులలో కలిపేసుకుంటే సరిపోతుంది పిల్లలకు పాలు వేడి చేసినప్పుడు. అదే టీ అనుకోండి, దాన్ని వేరే బగోన్ కావాలి, దాన్ని మరిగించాలి చాలాసేపు. మంచిగా ఇలాచి అల్లం అవన్నీ వేసుకొని పెట్టుకుంటాను నేను. ఆ గిన్నె కడగడం ఇదంతా లాంగ్ ప్రాసెస్ లాగా అనిపించింది. కాఫీ అయితే 2 గ్లాసులలో పోసుకొని అటు ఇటు వేసుకుంటే టక్కని తాగేయచ్చు అన్నట్టుగా అనిపించింది, ఈజీగా అనిపించింది కాఫీ. బట్ టీయే ఎంతైనా కాఫీ తాగితే టీ తాగిన ఫీలింగ్ ఉండదు, అంటే ఈ టీ అలవాటైన వాళ్ళకి. సో పిల్లలతోటి కాసేపు కూర్చొని టీవీ చూసిన. రాగానే హోంవర్క్ చేపియను అస్సలు. తను 4కి వస్తే 6 దాకా తన ఇష్టం, ఆడుకుంటుందో ఏం చేస్తుందో తన ఇష్టం, టీవీ చూస్తుందో తన ఇష్టము, తనని వదిలేస్తా. 6కి మాత్రం ఖచ్చితంగా హోంవర్క్ చేయాల్సిందే, 6 to 7. అంతసేపు ఏం చేయదు. ఒక్కొక్కసారి 10 మినిట్స్లో రాసిస్తాయి, 15 మినిట్స్లో రాసిస్తాయి. తన మూడు బాగాలేదనుకో ఒక 2-3 లైన్స్ రాసి తర్వాత రాస్తా ఉంటుంది, 10 మినిట్స్ గ్యాప్ తీసుకుంటుంది, అట్లా రాస్తూ ఉంటుంది అనమాట. బట్ ఎటు పెట్టి 6 to 7 తన హోంవర్క్ టైం అనమాట. అప్పుడు టీవీ ఇట్లా ఏం పెట్టినా ఆఫ్ చేసేసి రాపిస్తా. ఇంకా మా చిన్న పాప ఊరుకుంటుంది. ఆమె మా సనీక్ష ఏ బుక్లో అయితే రాస్తుందో నాకు అదే కావాలని గొడవ చేస్తుంది, అస్సలు రాసుకునేది. మోస్ట్లీ సనీక్షను టేబుల్ దగ్గర కూర్చోబెట్టి రాసుకోవడానికి నేను తీసుకొని చిన్న పాపని బయట ఆడిస్తాను అనమాట. ఒక్కొక్కసారి వినదు అసలు. ఇట్లా కొత్త చేష్టలన్నీ చేస్తూ ఉంటారు అనమాట అప్పుడప్పుడు. నేను మొన్న ఊరు నుంచి వచ్చేటప్పుడే మస్తు మైదాకు తీసుకొచ్చిన, అంటే ఎక్కువ క్వాంటిటీలో తీసుకొచ్చిన. నేను తీసుకొచ్చి వారం అయిపోతుంది. నేను అందరికి ఇచ్చిన, ఓనరాంటికి, మా ఫ్రెండ్కి, ఇంకా వేరే మాకు తెలిసిన వాళ్ళకి, మా చిన్నత్తమ్మకి, ఇట్లా అందరికి ఇచ్చేసిన మైదాకు. వాళ్ళందరూ పెట్టుకుని వాళ్ళ చేతులు ఎర్రగా ఉన్నాయి కానీ నేను మాత్రం ఇంకా రుబ్బుకోలేదు, పెట్టుకోలేదు. అంత బద్ధకంగా అయిపోతుంది. యాక్చువల్లీ బద్ధకం అని కాదు, ఫ్రిడ్జ్లో పెట్టేసినా అసలు గుర్తుకుండట్లేదు. నాకు ఎప్పుడు పిల్లలు వండుకున్నప్పుడు గుర్తుకొస్తుంది. మళ్ళీ మిక్సీ సౌండ్ పిల్లలు వేస్తారు అని గమ్మున ఊరుకుంటున్నా. ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది నేను మైదాకు ఊరి నుంచి తీసుకొచ్చి ఆకు మైదాకు. సో అవుతుందో కాదో అన్నట్టుగా డౌట్ మీదనే రుబ్బేసి పక్కకైతే పెట్టేసిన దాన్ని. నేను సరుకులు తెచ్చినట్టుని అవన్నీ సర్దుకున్నా. అండ్ ఆ రోజు ఈవినింగే ఆలోచించాలి పొద్దుగాల టిఫిన్ ఏం చేయాలి అనేసి. మా సనీక్షని అడిగితే ఇడ్లీ చేయమనింది. సో ఇడ్లీ కోసానికి ఆ మధ్యాహ్నమే గిన్నెలు వేసి కానీ మినపప్పు నానబెట్టేసేసుకున్నా. అది ఇప్పుడు సాయంత్రం రుబ్బేసి అది అందులో కలిపేస్తున్నా. సో మినపప్పుకు ఇడ్లీలకి మీరే కొలత వాడతాను, నాతోటి షేర్ చేసుకోండి. నేనైతే 2 కప్పుల ఇడ్లీ రవ్వకి 1 కప్పు మినపప్పు వాడతాను అనమాట. మంచిగా వస్తుంది టేస్ట్, సాఫ్ట్గా టేస్ట్ బాగుంటాయి అనేసి అట్లా కప్తా. 3 or 4 కూడా కలుపుతారంట. 1 గ్లాస్ మినపప్పుకి 4 గ్లాసుల ఇడ్లీ రవ్వ, 3 గ్లాసుల ఇడ్లీ రవ్వ కూడా పోసుకుంటే కూడా బాగానే వస్తుందంట. అండ్ చెప్పిన కదా సరుకులు తెచ్చినామని కొన్ని నేను ఎక్కువ చదివా ఇది పాటిద్దామనంటే కొన్ని రోజులైనా ట్రై చేద్దామనేసి పల్లీలు ఎక్కువ క్వాంటిటీలో రోస్ట్ చేసుకొని వాటి పొట్టు తీసి ఒక స్టీల్ డబ్బాలో స్టోర్ చేసుకున్నా. ఇవి రోజు పొద్దుగా లేవగానే మనం బాదం పప్పులు రాత్రి పెట్టుకొని పొద్దుగా ఎట్లా తింటామో సేమ్ అట్లనే ఇవి కూడా రోజు పొద్దున ఒక గుప్పెడు తింటే మనకు ఎనర్జీ వస్తుంది, సరిపడా ప్రోటీన్ కూడా వస్తుంది నేను ఎక్కడో చదివినా. సో అందుకనేసి రోజు వేయించుకొని తినాలంటే కష్టం కదా, వేయించిన డబ్బాలో ఉంటే తీసి గబ్బుక్కున తినేసేయడం ఈజీ అన్నట్టుగా పెట్టేసుకున్నాను. నేను రోజు ఆల్మండ్స్, కాజులు ఇవన్నీ తినాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ కదా, అందుకనేసి ఇవి బెటర్ అనిపించింది నాకు. అండ్ ఇన్స్టెంట్ ఎనర్జీ లాగా కూడా ఉంటుంది. బట్ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి మాత్రం అసలు సజెస్టబుల్ కాదు. వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రం తినేసేయచ్చు, ఏం కాదు. సో మైదాకు రుబ్బడం చూసారు కదా, ఊరుకుంటారు మా పిల్లలు. నాకు పెట్టు అన్నారు. సనీక్ష పెట్టుకుంది. అండ్
చిన్న పాప కూడా పెట్టుకుంది. ఇట్లా నేను పెట్టి నేను చేయి కడుక్కునేలోపు వాళ్ళిద్దరు కూడా కడిగేసుకున్నారు చేయిలు. అసలు వాళ్ళకి కానే కాలే. పెట్టుకుంటే కదా కొంచెం సేపు అయినా ఒక 10 or 15 minutes పెట్టుకుంటే అన్న అవుతుండే కావచ్చు. అసలు వాళ్ళు ఇట్లా పోయి అట్లా కడిగేసుకున్నారు, అసలు ఉంచుకోలేదన్నమాట. అండ్ వాళ్ళకి పెట్టేసిన తర్వాత ఇట్లా పని ఏం లేదు కదా అన్నట్టుగా నేను కూడా పెట్టేసుకున్నాను చెయ్యికి. యాక్చువల్లీ అనుమానంతో పెట్టుకున్న అవుతుందో కాదో అన్నట్టుగా, బట్ అయింది, మంచిగా అయింది, అసలు ఎక్స్పెక్ట్ చేయనంత మంచిగా అయింది. అండ్ ఇప్పుడు ఈ ఆషాఢంలో మైదా పెట్టుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇవి మనకి ఇన్ఫెక్షన్స్ రాకుండా, వైరల్ ఫీవర్స్ రాకుండా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అందుకనే పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఆషాఢంలో ఒక్కసారైనా పెట్టుకోవాలి. యాక్చువల్లీ అయితే అమాస ఫస్ట్ పెట్టుకుంటారు, మళ్ళీ మధ్యలో ఒకసారి 3 సార్లు పెట్టుకుంటారు అనమాట మైదాకు. ఈ నెల అంతా మైదాకు ఉండాలన్నట్టుగా ఉంటే మంచిది, ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటారనేసి. అండ్ ఈ సిరిగోరింటాకు పాదాలు నేను ఈసారి ట్రై చేసిన. కొద్దిగా మైదాకు తీసుకొని ఒక పెద్ద ప్లేట్ లాంటి దాంట్లో పోసి కొద్దిగా వాటర్ పోసి దాంట్లో కాళ్ళు ముంచి ఒక 10 minutes ఉంచితే సరిపోతుంది, ఎర్రగా అవుతుందని నేను చూసిన. యాక్చువల్లీ నేను నమ్మలేదు ఫస్ట్, కానీ నిజంగా అయింది. 10 minutesకి ఇంత రెడ్గా అయింది. అండ్ మైదాకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో ఉండుంటే అయితే 5 వరకు అవుతుండే, బట్ నేనైతే తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను కదా, అందుకే ఇంత అయింది. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా సిరిగోరింటాకు పాదాలు? ట్రై చేస్తే నాకు కామెంట్ చేయాలి. సో ఇది అన్నట్టు నా ఆ రోజు ఈవినింగ్ రొటీన్. సో పిల్లలకు హెల్దీ స్నాక్, నేను హెల్దీగా తినడం, ఇవన్నీ మెల్లమెల్లగా అలవాటు చేసుకోవాలి. ఇదే రెగ్యులర్ హ్యాబిట్ కావాలి అనమాట. సో పిల్లలకు జంక్ అప్పుడప్పుడు పెడతా, రెగ్యులర్గా అయితే అస్సలు పెట్టను జంక్. సో ఇదన్నట్టు ఈ వీడియో ముచ్చట. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు వచ్చిన ముచ్చట్లు. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్. బాయ్.